చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి రైసు, మునక్కాయ, అలాగనే కోడిగుడ్లు పులుసు అనమాట. మరి నా స్టైల్లో ఎలా చేశానో వీడియో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మరి ముందుగా మన వీడియో చూసినట్టుంటే ఒక లైక్ చేసేసి సపోర్ట్ చేయండి. మరి ఈరోజు అయితే నా స్టైల్లో మునగకాయలు అలాగనే కోడిగుడ్లు పులుసు అయితే చేస్తున్నాను. మరి నా స్టైల్లో ఎలా చేస్తున్నానో వీడియో అయితే చూసేయండి. ఇలా చేసుకుంటే సూపర్ అంటే సూపర్, చాలా బాగుంటుంది అనమాట. ముందుగా మన వీడియో చూసినంటే ఒక లైక్ చేసేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం, దాన్ని చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే కోడిగుడ్లు అలాగనే మునక్కాయ పులుసు అయితే చేస్తున్నాను. మరి నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూసేయండి. గుడ్లు అయితే ముందుగా అయితే ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టేసి ఇప్పుడైతే కొద్దిగా అయితే ఆయిల్ వేసి ఆయిల్లో అయితే గుడ్లు అయితే ఇలా అయితే వేయించుకోవాలన్నమాట. ఇలా అయితే ఆయిల్లో అయితే వేయించుకున్నానండి. ఇప్పుడైతే గుడ్లన్నీ పక్కకు అయితే తీసేసుకున్నాము. ఇలా అన్నమాట. చూడండి, గుడ్లు అయితే ఏంటి పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడైతే తర్వాత గింజలు అయితే అన్నీ వేసేసాను అన్నమాట. జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ వేసేసానండి. ఎండుమిరపకాయలు. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం. ఉల్లిపాయలు కూడా ఇలా అయితే బాగా వేసుకోవాలి. ఇప్పుడైతే క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదనమాట. నేనైతే క్యాప్సికమ్ అయితే వేసుకున్నాను. ఇది బాగా వేసుకోవాలి. ఇప్పుడైతే కరివేపాకు వేసేసుకున్నాం. ఇది బాగా వేసుకున్నాము. ఇప్పుడైతే దంచి పెట్టుకున్న అల్లము, తెల్లగడ్డ పేస్టుని వేసేసుకున్నాము. ఇవైతే బాగా పచ్చివాసన పోయినంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట. నేనైతే మసాలా అయితే ఇలా అయితే వేపుకున్నానండి. వీటిలోకి అయితే నేను శనగ్గింజలు అయితే వేస్తున్నాను. శనగ్గింజలు, జీలకర్ర, మెంతులు, అలాగనే చెక్క, లవంగాలు, అలాగనే బిర్యానాకు, ఎండుమిరపకాయలు అన్నీ ఇలా అయితే వేపుకున్నాను అనమాట. యాలక బుడ్డలు. ఇప్పుడైతే మిక్సీకి పట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నేనైతే మసాలా అయితే మిక్సీ జార్లో వేసుకొని ఇలా అయితే మసాలా అయితే పట్టుకున్నాను. ఇప్పుడైతే నేను వీటిలోకి అయితే టమాటా కూడా ఒకటైతే వేస్తున్నానండి. కట్ చేసి పెట్టిండేది అనమాట. అలాగనే పసుపు, కొద్దిగా అయితే ఉప్పు వేద్దాము. కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడైతే మెత్తగా అయితే మసాలా పట్టేద్దాం. ఇదైతే మునక్కాయలు అండి. మునక్కాయలు అయితే ఇలా వలిసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే బాగా తిరవాతలు అన్నీ వేగిపోయాయి కదా. నేనైతే మునక్కాడలు అయితే వేస్తున్నానండి. నేనైతే ఉడకబెట్టుకున్నాను అనమాట సపరేట్గా. అయితే వీటిలో అయితే బాగా మగ్గనిద్దాము. కొంచెం అయితే పసుపు కూడా వేసేసుకున్నాము. మునక్కాయలు అయితే వీటిలోనే తిరవాతలు అయితే వేసుకొని బాగా కాసేపు అయితే కొద్దిగా అయితే సాల్ట్ అలాగనే పసుపు వేసి బాగా మగ్గనివ్వాలండి. మగ్గనివ్వాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, టమాటా కూడా బాగా మగ్గిందనమాట. టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే మనం మిక్సీకి పట్టుకున్న మసాలా అయితే వేసేసుకుందాము. ఈ మసాలా వేసుకొని బాగా అయితే కలుపుకుందాము. ఇలా అన్నమాట. కాసేపు అయితే మూత అయితే పెట్టేద్దాము. మసాలా అయితే కాసేపు అయితే ఉడకనిద్దాము. ఇప్పుడు వీటిలోకి అయితే కొద్దిగా అయితే కొత్తిమీర కూడా వేస్తున్నానండి. కాసేపు అయితే మూత పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మసాలా అనమాట. మసాలా అయితే ఇలా అయితే నేను గట్టిగా అయితే మసాలా మిక్సీకి అయితే పట్టుకున్నానండి. టమాటా కూడా వేసాను కదా, మరి ఇలా అయితే పట్టేసాను అనమాట. ఇదైతే చింతపండు రసం అండి. చింతపండు అయితే ఇలా అయితే
వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే చింతపండు రసం కూడా వీటిలోకి అయితే వేసేద్దాం. చూడండి, చింతపండు రసం కూడా వేసేద్దాం అనమాట. ఇప్పుడైతే బాగా ఇదైతే కలుపుకోవాలి. చింతపండు రసం అయితే వేసేసాను కదా, ఇప్పుడైతే బాగా కలుపుకొని కాసేపు అయితే మూత అయితే పెట్టేద్దాం. ఇప్పుడు మనమైతే మసాలా పట్టుకున్నాం కదా, ఈ వాటర్ అయితే వేసేసుకుందామండి. ఇలా అన్నమాట. ఇప్పుడైతే మునక్కాడలు అయితే బాగా ఉడికిపోయాయండి. మనము ఎంపి పెట్టుకున్న గుడ్లు అయితే వేసేసుకుందాం. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మునక్కాడ అయితే బాగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు వీటిలోకి అయితే మనమైతే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు అయితే ఇలా అయితే వేసేసుకున్నాము. ఇలా చేసుకుంటే సూపర్ అంటే సూపర్, చాలా బాగుంటుంది అనమాట. మునక్కాయలు అయితే ఉడకబెట్టుకోకుండా అలా తిరువాతలోనే మరి మగ్గబెట్టుకొని వేసుకున్నామనుకో మునక్కాడకు ఉప్పు కారము అలా అయితే అన్నీ బాగా పడుతుందండి. చాలా బాగుంటుంది అనమాట. సూపర్ అయితే చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాం. ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కోడిగుడ్ల కాడికి మునక్కాడలే ఎక్కువ తినేస్తారనమాట. ఇలా అయితే శనక్కాయ పప్పులేసి మునక్కాయలు అలాగనే కోడిగుడ్లు పులుసు ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంటుంది అనమాట. వేడి వేడి రైస్లోకి అయితే అదిరిపోతుంది, పొగలు వస్తుంది అబ్బా. మరి ఎలా ఉందో ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి.